నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా 1120 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు, తాళం చేతుల పంపిణీ. సీఎం సహకారంతో వరి రైతులకు మాదిరిగానే ఆక్వా రైతులకు కూడా బీమా సౌకర్యం అమలయ్యేలా చూస్తారు. అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామ్ నాయుడు. పట్నంలోని 5వ వార్డులో నిర్వహించిన జనంలోనికి జనసేన టీ గ్లాస్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత షుగర్ రక్త పరీక్షా శిబిరం. 92 మందికి పరీక్షలు. సంక్షేమ పథకాలు కొనసాగేందుకు వైకాపాకు మళ్లీ పట్టం కట్టండి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. పద్నాలుగేళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు తన పదవీ కాలంలో పేదలకు 1 సెంటు స్థలం ఇచ్చాడా అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సూటిగా ప్రశ్నిస్తూనే పవన్ కళ్యాణ్ను నమ్ముకుని ఓట్లేస్తే పేదల సంక్షేమ పథకాల కోసం కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి మళ్లీ వస్తుందని హెచ్చరించారు. శుక్రవారం పట్నంలో 1120 మంది లబ్ధిదారులకు టిట్కో గృహాలను డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ హక్కు పత్రాలను, ఇంటి తాళాలను అప్పగించారు. కేవలం 7 నెలల కాలంలోనే 4256 మందికి టిట్కో గృహాలను నియోజకవర్గంలో అందజేయడం జరిగిందని మంత్రి వివరించారు. చంద్రబాబు హయాంలో కట్టిన టిట్కో గృహాలకు మురుగునీరు బయటకు వెళ్లే మార్గం చేయకుండానే, ఇళ్ల నిర్మాణం పూర్తి కాకుండానే గృహప్రవేశాలంటూ హడావుడి చేశారన్నారు. అయినా కాంట్రాక్టర్లతో కొమ్మక్కై కోట్లాది రూపాయలు దోచేసి టిట్కో గృహాలకు మౌలిక వసతులు లేకుండా చేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక టిట్కో గృహాలకు మౌలిక వసతులు కల్పించారన్నారు. అంతకుముందు వైఎస్ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 59 ఎకరాల్లో ఇళ్ల స్థలాల కోసం 6.5 కోట్లతో మెరక చేసి సిద్ధంగా ఉంచడం వల్లే టిట్కో గృహాలు కట్టడానికి అవకాశం వచ్చిందన్నారు. మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనం జగన్ అని మంత్రి కేఎస్ఎన్ పేర్కొన్నారు. ఆయన హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ, ఇళ్ల స్థలాలు, గృహాలను కేవలం మహిళల పేరునే ఇచ్చి మహిళలకు సముచిత గౌరవం కల్పించారని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యుల్ కార్యక్రమాన్ని నిర్వహించగా పట్టణ వైసీపీ నాయకులు కర్రి భాస్కరరావు, గుండుమోగుల నాగు, కొట్టు విశాల్, కొలుకులూరి ధర్మరాజు, పట్టణ వైసీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఓకే, చూడండి ప్రసాద్ ఎలా చూడు. మీ ఇద్దరు ఒకసారి సీఎం గారు అలాగే 25 వారిని కూడా రమ్మనండి, బ్యాంక్ వాడినట్టు. ఈ టిట్కో హౌస్ల నిర్మాణం తెలుగుదేశం వాళ్ళు చేసిన మోసం, మరి చంద్రబాబు నాయుడు దీంట్లో కాల్ చేసిన కోట్లాది రూపాయలు, ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఈ టిట్కో హౌస్ నిర్మాణం చేయడానికి ముందు ఇక్కడ అందరికీ కూడా దగ్గర ఒక 6-7 వేల మందికి మనకి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారని వాళ్ళని నేను ఐడెంటిఫై చేసి వాళ్ళ కోసం నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మరి ప్రీతమ్మ నేత మనందరి గుండెల్లో నిలిచిపోయిన మహానుభావుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఒప్పించి 59 ఎకరాలు ల్యాండ్ని మనకి ఈ తాడేపల్లిలో ఉన్న హౌస్లెస్ అంటే ఇల్లు లేని అద్దెలలో ఉన్న కుటుంబాలకు అందరికీ ఇవ్వాలని ఆవిడ 59 ఎకరాలు కేటాయించి 6.5 కోట్ల రూపాయలతోటి ఆ సైట్ అన్ని కూడా పూర్తి రెడీ చేశాం. ఆ తర్వాత ఇల్లు కట్టించే కార్యక్రమానికి వచ్చినప్పటికీ నేను అధికారంలో లేకపోవడం, నా 5 ఏళ్ళు పదవీకాలం పూర్తవడంతో
ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు దీని మీద శ్రద్ధ పెట్టలేదు. ఇది చంద్రబాబు నాయుడు మైండ్లో పడిపోయింది. మనం దగ్గర ఒక్కొక్క లబ్ధిదారుడికి 5-6 లక్షల రూపాయలు మనం లాభం చేకూరుస్తున్నాం కాబట్టి దీంట్లో మనం ఏదో రకంగా మనం కొట్టేయాలి అని చిన్న కాంట్రాక్టుతో కొడితే కట్టిస్తే ఒకేసారి లంసంగా డబ్బులు రావని పెద్ద కాంట్రాక్టర్లు అందరినీ ఒక 7-8 మందిని సెలెక్ట్ చేసి దీంట్లో నువ్వు ఒక 2 లక్షలు తీసుకో, నాకు 2 లక్షలు ఇవ్వాలి ఒక్కొక్క అపార్ట్మెంట్ కానీ 4 లక్షల రూపాయలు ముందే వీళ్ళు పనిచేస్తున్నారు. పనిచేసుకున్న తర్వాత ఇక్కడున్న అలాట్మెంట్ దగ్గరికి వచ్చేవాడికి ఇక్కడున్న వార్డు కౌన్సిలర్లు రకరకాలుగా ప్రలోభ పెట్టి కట్టడం అన్నది ఒక స్టేజ్ వరకు కట్టేసి మొత్తం అంతా గృహప్రవేశాలు చేసినట్టుగా 2019లోనే గృహప్రవేశాలు చేయించేసాను. పైప్ లైన్ లేవు, ఎస్టీపీ లేదు, మనం బాత్రూంలో వాడుకున్న మరి అన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి, ఎటువంటి సంబంధం లేదు. మనం వచ్చేటప్పటికి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. వచ్చిన ప్రభుత్వం మీరు డబ్బులు ఇస్తే మేము కడతామని మొదలుపెట్టారు. అసలు నువ్వు ఏదైతే నువ్వు అగ్రిమెంట్ చేసావో అగ్రిమెంట్ ప్రకారం నువ్వు ఎక్కడ ఎంత పూర్తి చేయాలో పూర్తి చేయకుండా నీకు డబ్బులు అలా వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు గట్టిగా నిలదీసి మీరు ఇదే కనుక ఇలాగే కనుక చేస్తే కనుక దీని మీద నేను సీరియస్గా చర్య తీసుకుంటా అంటే అప్పుడు దిగొచ్చి ఇల్లు పూర్తి చేయడం మొదలుపెట్టారు. మళ్ళీ వాళ్ళు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇవ్వలేదంటే మళ్ళీ అప్పుడు నేను మరి మంత్రిగా ఉండి జిల్లా తరఫున మళ్ళీ ఒక 90 కోట్లు వాళ్ళకి ఇప్పించి ముందుగా మన తాడేపల్లిగూడలో ఉన్న మొత్తం యూనిట్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి గట్టిగా ఒత్తిడి చేస్తే అప్పుడు మనకి ఇవాళ 1124 ఇవాళ ఇచ్చే అవకాశం వచ్చింది. ఇంకా మనకి 1120 ఇళ్ళు మనం ఇవ్వాలి. అంటే ఎంతసేపు వాళ్ళ నిలువల్ల స్వార్థంతో కూడిపోయి నిలువల్ల విషయాన్ని నింపుకున్న చంద్రబాబు నాయుడిని గుడ్డిగా నవ్వుతున్న పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని నమ్మితే మనం నిత్యాన్ని మునిగిపోయినట్టే అన్న భావన మీరు అందరూ ఆలోచించాలని కోరుతూ ఈ రాబోయే ఎన్నికల్లో ఒక మంచి పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచండి. ఈ తాడేపల్లిగూడానికి కొట్టి సత్యనారాయణ ఏ రకంగా అవసరం మీరు నిర్ణయించండి. మీకు ఒక రక్షణగా ఉండాలి, మా అన్నయ్య ఉన్నాడన్న ధైర్యం ఉండాలంటే దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేసి మీకు అండగా ఉండే కొట్టి సత్యనారాయణని బలపరచండి అని ఈ సందర్భంగా మీ అందరికీ పేరున నేను మనం చేస్తూ కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలు కూడా తీర్చడానికి అన్ని కూడా మన గౌరవ డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని కూర్చోబెట్టి అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంటే దాన్ని ఎస్టీపీ మీరు ఇప్పుడు ఇల్లు ఇచ్చిన తర్వాత చిన్న పనులు అక్కడ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇల్లు తాళాలు తీసుకొని మీరు మీకు ఇచ్చినటువంటి గృహాన్ని వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ శుభ్రం చేసి ఉన్నారు. ఆ చిన్న పనులు కూడా ఈ 10-15 రోజుల్లో కంప్లీట్ చేసేసుకొని మీ ఇంటికి మీరు వెళ్ళిన తర్వాత మీరు చేయవలసిన చాలా పనులు కొన్ని ఉన్నాయి సార్. ఆ పనులు ఏంటంటే ఇల్లు ఇప్పుడు వరకు ఇల్లు ఇవ్వలేదని మా మీద వచ్చి ఇచ్చేస్తున్నాం. ఇచ్చిన తర్వాత మీ కాలనీలో మీ రోడ్లు మాత్రమే మున్సిపాలిటీ, మీ రోడ్లు డ్రైన్లు మాత్రమే మున్సిపాలిటీ శుభ్రం చేస్తుంది. ఇప్పుడున్న మేము ఎదుర్కొన్న సమస్యలు సార్ మీ ముందు పెట్టాలి సార్. మీ ఇంట్లో షింక్ బాగలేకపోయినా మీ ఇంట్లో అది అపార్ట్మెంట్ కల్చర్ అంటే మీకు 32 ప్లాట్లు ఉంటాయి కాబట్టి ఆ 32 ప్లాట్లో మీరు ఒక కమిటీగా ఫామ్ అయ్యి మీ యొక్క అపార్ట్మెంట్లో ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. రోడ్లు డ్రైన్లు వాటర్ సప్లై మాత్రమే మున్సిపల్ మేము చూస్తాం. దానికి మీరు అలవాటు పడి ఉండాలా. మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు చాలా వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసి బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళే మీరు అందరూ. ప్రతి ఒక్క బ్యాంకు కూడా మీరు ప్రతి నెల కూడా మీ ఇంట్లో జాయిన్ ఈ రోజు మీరు తాళం చేయి తీసుకున్న దగ్గర నుంచి మీ ఇన్స్టాల్మెంట్స్ కట్టి తీరవలసిందే. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మీకేదో ఇల్లు ఇస్తామని డబ్బు కట్టించుకుని చేసిన మాట వాస్తవం. అయితే మీకు కూడా ఒక అపోహ ఉంది, చాలా కాలం అయింది మా ఇల్లు ఇస్తలేదు అది ఇది మీరు బాధపడే రోజులు కూడా చాలా రోజులు ఉన్నాయి. కారణం ఏంటంటే కార్యకర్తలుగా ప్రజల్లో తిరుగుతాం కాబట్టి మీ మౌనోభావాలు కూడా మాకు తెలుసు. అయితే గత ప్రభుత్వం మీతో 70,000 కట్టించుకుంది, కానీ అసలు 5,000 చిల్లర ఇళ్ళు ఇక్కడ కడుతున్నాం.
వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఏం కావాలి, ఇన్ని వేల ఇళ్ళు ఇప్పుడు వస్తే ఎన్ని వేల మంది జనం వస్తారో, వీళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నది ఒక్కంటే 1% కూడా వాళ్ళు ఆలోచించుకోకుండా చేయడం జరిగింది. అయితే మన ప్రీతం నేత కొడిశేషాని గారు పదవిని అలంకరించిన రోజు నుంచి ముఖ్యమంత్రితో అవును ఉండి, అధికారులతో అవును ఉండి, అందరితో మాట్లాడి సమన్వయపరిచి ఇవాళ అన్ని రకాల ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మీకు ఈ రోజున మీకు ఈ తాళాలు అందజేసే కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన స్థలాలు డిఫెన్స్ ల్యాండ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్ అవి. ఆ రోజున మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పురుషోత్తమ గారు ఎమ్మెల్యేగా ఉండగా కూడా వాటిలన్నింటి కూడా అన్యాక్రాంతం కాకుండా ఈ భవిష్యత్తులో ఈ స్థలాలు పేద బడుపల వాళ్ళకి మనకి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎవరు ఎటువంటి వాళ్ళు స్వాధీనపరుచుకోకుండా దానికి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పి ఎంతో భద్రత కల్పించినటువంటి ల్యాండ్స్. అటువంటి ల్యాండ్స్లో గత ప్రభుత్వం హడావుడిగా టిట్కో ఇల్లు కడతామని చెప్పేసి ప్రారంభించడం జరిగింది. ఎందుకు పనికిరాని క్వాలిటీ లేనటువంటి ఇల్లు కట్టడం జరిగింది. ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి. తర్వాత మన ఉప ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టిన తర్వాత వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ అందరితో కూడా సమావేశపరిచి ఎందుకు ఈ రకంగా చేశారని చెప్పేసి కాంట్రాక్టర్లందరినీ పిలిచి వాళ్ళని హెచ్చరించి ఎక్కడ లీకేజ్లు ఉన్నా, ఎక్కడ రిపేర్లు ఉన్నా అన్నీ చేయించి మౌలిక వసతులు కల్పించిన రోజునే మనకి వీళ్ళందరికీ స్వాధీనపరచాలనే ఉద్దేశంతో ఆ డిపార్ట్మెంట్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అలాగే తాగునీటి సదుపాయం కలిగించడానికి మున్సిపాలిటీ నుంచి స్పెషల్ లైన్ వేయడం జరిగింది. టిట్కోల్డ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కానీ ఆ ఇళ్ళ నిర్మాణం ఇది పేదలకు నిర్మించబడుతున్నాయి, పేదల కోసం నిర్మించబడుతున్నాయి ఆలోచన లేకుండా మరి అధికమైనటువంటి వ్యయాన్ని ప్రజల మీద రుద్దడం, దాన్ని సక్రమంగా నిర్వర్తించలేకపోవడం, ఏదో ఎలక్షన్ వచ్చేస్తున్న హడావుడిలో ఆనాడు పండుగ వాతావరణం కల్పించి అక్కడ పనులు సంపూర్ణంగా అవ్వకుండా మానవుడు నివాసం ఉండడానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఆనాడు ఏర్పాటు చేయకుండా తొందరగా ఎలక్షన్ కోసం ఓట్ల కోసం ఆనాడు అక్కడ మరి ఇళ్ళు అనేటువంటి ఇచ్చేస్తామని చెప్పేసి పెద్ద సభలు నిర్వర్తించారు. కానీ మానవుడు అక్కడ నివాసించడానికి సౌకర్యాలు లేకపోవడంతో తర్వాత వచ్చినటువంటి మన కేఎస్ఎన్ గారు అక్కడ వెంటనే అక్కడ పర్యవేక్షణ చేసి మౌలిక సదుపాయాల కోసం మరి ప్రభుత్వంతో మాట్లాడి ఇప్పటి ముఖ్యమంత్రితో మాట్లాడి మరి అక్కడ సక్రమైనటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి తపాలుగా మీ అందరి కళ నెరవేర్చడం జరుగుతాం. వస్తుందా రాదా అని మేము చాలా బాధపడ్డామండి, కానీ చాలా సంతోషంగా ఉందండి. దేవుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మంచి సంకల్పాన్ని రాష్ట్రం అంతా కలిగించి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని, అది చక్కటి వైభవంతో కూడిన ఇల్లుగా ఉండాలని ఆయన ఎంతో కోరుకున్నాడు. ఆ కోరిక మేరలో మన ప్రియతమ నాయకులు ఈ 5 సంవత్సరాలు కూడా చక్కగా ప్రతి ఇంటికి వెళ్ళి తన హోదాన్ని, తన ఉన్న ఆస్తిని లెక్క చేయకుండా ఒక చరిత్రవాడిగా గృహానికి వెళ్ళి చాలా చక్కగా సౌమ్యంగా అందరితో మాట్లాడి అప్పుడుపరిచినటువంటి అందరినీ ఒక గొప్ప నాయకుడు మన ప్రీతమ నాయకుడు బొత్స గారితో ఎంతో అభినందిస్తున్నాను. తాడేపల్లిగూడెంలోని ఫ్రాన్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో కృష్ణా జిల్లా ఆక్వా రైతుల సంఘ నాయకులు, ఆక్వా రైతులు అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామరాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. అప్సరా వైస్ చైర్మన్గా మరో 2 ఏళ్ల పదవీకాలం పొడిగించడంతో పాటు ప్రోటోకాల్తో కేబినెట్ హోదా కల్పించడంపై ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేశారు. తొలుత వడ్డీ రఘురాంను పూర్ణకుంభంతో వేద మంత్రాల నడుమ ఘనస్వాగతం పలికారు, గజమాలతో సత్కరించారు. అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు మాట్లాడుతూ తనకు లభించిన గౌరవం ఆక్వా రైతుల వల్ల లభించినట్లుగా భావిస్తున్నానని తెలిపారు. ప్యాడీ రైతులకు ఉన్నట్లుగా ఆక్వా రైతులకు కూడా బీమా పథకం అమలయ్యే విధంగా కృషి చేస్తానని రఘురామనాయుడు హామీ ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవతో మున్ముందు ఆక్వా రంగ సమస్యలు ఇంకా పరిష్కారం అవుతూనే ధీమా వ్యక్తం చేశారు. ఒక ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెడతం ద్వారా మీ ద్వారాగా ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులతో అనుసంధానం ఉండాలి. రైతుల యొక్క ప్రాబ్లమ్స్ ని ఒక వారధిలా ఒక మనిషి ఉండి ఆ మనిషి ద్వారా ప్రభుత్వానికి తెలిసి వాళ్ళ సమస్యలన్నీ, పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ, మరుగున పడినటువంటి సమస్యలన్నీ ఒకటిగా పరిశీలించే విధంగా నన్ను అపాయింట్మెంట్ చేయడం జరిగింది. మనం ఏదో గత ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వాన్ని, లేకపోతే మనకి ఏదో వచ్చినట్టుగా మనం ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. నాడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో అనేది కూడా మీకు తెలుసు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సమస్యలన్నీ ఒకటికొకటిగా మనం అన్ని పరిష్కరించుకుంటూ వస్తా ఉన్నాం. ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఏది అడిగితే మన ఇవాటి వరకు కూడా ఆక్వా రైతులు ఆ పార్టీయా ఈ పార్టీ అని కూడా మనం ఎప్పుడు మాట్లాడాలి. 10 ఎకరాల లోపు ఆక్వా జోన్ పరిధిలో ఉంటే అది ఏ పార్టీ అయినా మాకు సంబంధం లేదు, ఏ మతం అయినా మాకు సంబంధం లేదు, ఏ కులమైనా సంబంధం లేదు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ప్రామిస్ ని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అమలుపరచమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు గత 15-20 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా రొయ్యల చెరువులకి లేదా రొయ్యల రైతులకి ఏదైనా బీమా సదుపాయం అనేది ఎంతో కాలంలో జరుగుతూ ఉంది ప్రాసెస్. దీనికి సరైన మార్గం జరగల. ఇవాళ కాన్ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ ఉండటం వల్ల ఇదే ఆఫీసులో మీరు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడే సీబా వారిని, కోస్తా ఆక్వాకల్చర్ అథారిటీని, అలాగే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ అథారిటీని, ఎంపెడాని, సీబాని అందరినీ ఇదే ప్రాంతంలో మీరు కూర్చున్న ప్లేస్ లోనే మీటింగ్ పెట్టి సమస్యల పట్ల అసలు కేంద్ర ప్రభుత్వం అమలు పరిచేటువంటి పథకాలు ఏమున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే 48,000 కోట్లు ఎక్స్పోర్ట్ జరుగుతుంటే ఈ రాష్ట్రం నుంచి 37,000 కోట్లు ఎక్స్పోర్ట్ జరుగుతుంటే అసలు ఎంపైర్ ఎక్కడ ఉంది, కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ ఎక్కడ ఉంది, సీబా ఎక్కడ ఉందని రైతుల సంక్షంలో అక్షరా గట్టిగా నిలదీసి రైతు సంఘం నాయకులు కూడా మాట్లాడి వాళ్ళకి ఏ విధి విధానం కావాలి, ఎట్లాంటివి కావాలని కూడా వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుని ఇమీడియట్ గా అమలుపరచడం జరిగింది. దీని విషయమే కేంద్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సూచనల సలహాల మేరకు మనది ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఇది ఉంది కాబట్టి 80% మందే ఎక్స్పోర్ట్ లో అధిక శాతంలో ఉంది కాబట్టి గుజరాత్ రాష్ట్రాన్ని, తమిళనాడు రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని దాని మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్సరా వైస్ చైర్మన్ నాకు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే అసలు ఆ రైతు బీమా పథకం అనేది ఎంతవరకు రైతుకి లబ్ధి పొందుతుంది, 5 ఎకరాల లోపు రైతుకి ఎన్ని లక్షల ప్రీమియం ఇస్తున్నారు, అసలు మనం ఎంత కట్టాలి, ఎంత డిస్కౌంట్ కట్టాలి, అయితే ఏదైనా వైరస్ వస్తే దానికి కూడా అమలుపరుస్తారు లేదా, ప్రతి జిల్లాలో కానీ స్టేట్ లో కానీ ఆక్వా రైతులు కానీ ఆక్వా ప్రాంతం ఎంత ఉందో అక్కడ రైతులతోనే మమేకమై వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళ ఇష్టానుసారమే నిర్ణయం తీసుకోమన్నారు తప్ప ఏది కూడా మనం రైతులకు కాకుండా రైతుల నిర్ణయం కాకుండా ఏది తీసుకోవద్దని చెప్పి. జనంలోనికి జనసేన టీ గ్లాస్ అనే కార్యక్రమాన్ని స్థానిక 5వ వార్డులోని డిఎస్ చెరువు వద్ద అనిల్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇంకా జన సైనికులు వర్తనపల్లి కాశీ, అడబాల నారాయణమూర్తి, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, బొలిశెట్టి రాజేష్, పట్టణ జనసేన నాయకులు పాల్గొన్నారు. సరికొత్త స్వచ్ఛ రాజకీయ చేయడానికి పవన్ కళ్యాణ్ రాజకీయంలోకి వచ్చారని బొలిశెట్టి రాజేష్ తెలిపారు. కేవలం తన సొంత డబ్బుతో మృతి చెందిన కుటుంబాలకు తన వంతుగా ఆర్థిక సహకారం అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో నియంత ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి జన సైనికులందరూ సైనికుల్లా పనిచేయాలని రాజేష్ కోరారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన జనసేన గుర్తుని ప్రజలకి ఎంత డెప్త్కి తీసుకెళ్ళగలిగితే, అంటే ఎంత లోతుగా మనం తీసుకెళ్ళగలిగితే ప్రజలకి మనం అంత దగ్గరైనట్టు అని ఆయన ఈ ప్రోగ్రామ్ని చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మనం దాదాపుగా 15 రోజుల నుంచి టీ క్యాంపెయినింగ్ ప్రతి చోట నియోజకవర్గంలో ప్రతి ఊర్లోనూ అలాగే ప్రతి వార్డులోనూ కూడా మేము చేపట్టడం జరిగింది. మన గ్లాసుని ఇవ్వడమే కాకుండా ఇక్కడ కష్టపడి పనిచేస్తున్న వాళ్ళకి టీ కూడా ఏర్పాటు చేసి మా కార్యకర్తలు అందిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా దీన్ని గమనించి మన జనసేనని ఆదరిస్తారని చెప్పేసి గుర్తుని మరింత గుర్తుండిపోయేలాగా ఈ క్యాంపెయినింగ్ మరిన్ని చోట్ల జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
ఇక్కడ ఏర్పాటు చేసిన మా జన సైనికులందరికీ, అలాగే అనిల్ కుమార్కి, మన జనసేన కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనే ఈ క్లాస్ మన ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, అలాగే నేతృత్వంలో ఇక్కడ ప్రతి క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ప్రజల్లో గాజు గ్లాస్ గుర్తు రావాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే ఏర్పాటు చేసిన 5వ వార్డు అనిల్ కుమార్ మరి ఇక్కడ పెట్టడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొల్తూరు శ్రీనివాసరావు రావడం, ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎప్పుడు ఓటింగ్ వస్తున్నాయి ఏంటని. వచ్చే 2024లో మరి ఏదైనా జనసేన పార్టీ జెండా రెప్రజెంట్ ఆడుతుంది. ఇక్కడ తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొల్తూరు శ్రీనివాసరావు అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే గెలిపే అవకాశం అనిగా ఉందని చెప్పి కోరుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన అనిల్ని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన జనసేన వేరపాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ అధ్యక్షులు వంగపండు రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో స్థానిక కడకట్ల పరిధిలోని జనతా ఆసుపత్రిలో ఉచిత షుగర్ రక్త శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. లయన్స్ క్లబ్ జిల్లా కోశాధికారి జీడిగుంట హరిబాబు ఆర్థిక సౌజన్యంతో తన తండ్రి జీడిగుంట శేషగిరిరావు జ్ఞాపకార్థం ఈ శిబిరాన్ని స్పాన్సర్గా వ్యవహరించారు. నిడమర మండలం డిప్యూటీ తహసీల్దార్ ఏలూరి శేఖర్ బాబు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో 92 మందికి ఉచితంగా షుగర్ రక్త పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ రీజన్ చైర్పర్సన్ మదన్మోహన్ అగర్వాల్, లయన్స్ క్లబ్ సెక్రటరీ చిన్నం జగదీష్, కోశాధికారి హరిబాబు, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, పచ్చా వెంకటేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, సిహెచ్ వెంకటేశ్వరరావు, పివి సూర్యనారాయణమూర్తి, సిహెచ్ రాంబాబు, పడాల మహేశ్వరరావు, ఎర్ర ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల ఈ లయన్స్ క్లబ్ తాడేపల్లి వారు చేసిన సేవాక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను గుంటూరులో మండలంలో గతంలో చేసినప్పుడు కూడా చాలామంది తెలిసింది నాకు. తాడేపల్లి లయన్స్ క్లబ్లో మేము అక్కడ ప్రతి నెల వెళ్తున్నామండి. షుగర్ పేషెంట్ మేము వెళ్ళి ఫ్రీగా టెస్ట్ చేస్తున్నారు, ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇస్తానని చెప్తున్నారు. చాలా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి తాడేపల్లి లయన్స్ క్లబ్ వారికి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని జీడిగుంట ఆరుబాబు గారి నాన్నగారి వర్ధన సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ప్రతి నెల జరుగుతుంది ప్రోగ్రాము. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి హరిబాబు గారు అలా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత విజయంగా ఇన్ని సహకారాలు అందిస్తున్న ప్రెసిడెంట్ వంగపండు రామ్మోహన్ రావు గారికి, తమ్ముడు జగదీష్ గారికి, హరిబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి డాక్టర్ గారు నాగేశ్వరరావు గారు ఎంతో తోడ్పాటు సహకరిస్తారని తెలిసింది. ఆయన కూడా ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. ప్రతి నెల 2వ తారీఖు జరిగే కార్యక్రమానికి మా లైన్ కోశాధికారి అయినటువంటి జీడిగుంట హరిబాబు గారి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన శేఖర్ బాబు గారు డిప్యూటీ తహసీల్దార్ నిడమర వారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే మా లయన్స్ క్లబ్ తరఫున ప్రతి నెల గత 30 సంవత్సరాల నుంచి ప్రతి నెల 2వ తారీఖున డయాబెటిక్ క్యాంప్ నిర్వహిస్తూ సుమారు 100 మందికి రక్త పరీక్షలు చేసి వారి యొక్క ఆరోగ్యం గురించి సూచనలు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి 3వ ఆదివారం ఇదే క్యాంపస్లోని రాజరాజేశ్వరి లయన్స్ వారి యొక్క సౌజన్యంతో మరియు మా సీనియర్ సభ్యులైనటువంటి డీసీ గారు అయినటువంటి పదం కుమార్ గుప్తా గారి ఆర్థిక సహకారంతో ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి నెల 3వ ఆదివారం డయాబెటిక్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. ఐ క్యాంప్ నిర్వహిస్తున్నాం. కడకట్ల జనతా హాస్పిటల్ నందు ప్రతి నెల 2వ తేదీన మనం విధిగా డయాబెటిక్ క్యాంపు గత కొన్ని సంవత్సరాలుగా మనం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన మన ట్రెజరర్ అయిన జి హరిబాబు గారికి తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ శిబిరాన్ని ప్రారంభించడానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన శేఖర్ బాబు గారు, డిప్యూటీ తహసీల్దార్ నిడమర మండలం వారికి కూడా మా తాడేపల్లి లయన్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు మాకు ఈ సమయం కేటాయించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన లయన్స్ పెద్దలందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా ఇంత విజయవంతంగా చేయడానికి జనతా డాక్టర్ గారైన ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. ఆదరించండి, అభివృద్ధిని కొనసాగించండి అనే నినాదంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గురువారం రాత్రి నిర్వహించిన పట్టణంలోని 34, 35 వార్డులో సకల జన సమ్మేళన యాత్ర అపూర్వ ఆదరణ లభించింది. ఈ యాత్రలో భాగంగా తొలుతగా హౌసింగ్ బోర్డు కూడల్లో ఉన్న ఆంజనేయ స్వామి, కనకదుర్గ గుడులను దర్శించుకున్నారు. అనంతరం రూపానగర్ నుండి కాలినడకన సకల జన సమ్మేళన యాత్ర నిర్వహించారు. మంత్రికి మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా ప్రజలను పలకరిస్తూ సంక్షేమ పథకాలు కొనసాగేందుకు వైసీపీకి మళ్లీ పట్టం కట్టాలంటూ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం ఆర్థిక లబ్ధి పొందిందన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో తెరమరుగైన అసాంఘిక శక్తులు పట్టణంలో అశాంతి అలజడులు సృష్టించాలని కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. అలాంటి వారిని సమర్థవంతంగా ఓటు ద్వారా తిప్పికొట్టాలని సూచించారు. నియోజకవర్గం నుండి తనను మళ్లీ గెలిపించాలని మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైకాపా అధ్యక్షులు గుండుమోగుల నాగు, పట్టణ జేఏసీ కన్వీనర్లు కర్రి భాస్కర్రావు, కొలుకులూరి ధర్మరాజు, ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు తాతా శ్రీనివాసరావు, దింటకుర్తి లీలావతి, మానికొండ వెంకటేశ్వరరావు, సంపత్రావు కృష్ణారావు, బద్దాని శ్రీనివాస్, తాడిపర్తి రజని, వి శేషు తదితరులు పాల్గొన్నారు. మన 3 ఏళ్ళు పరిపాలన పూర్తయిన తర్వాత గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకున్నాం. ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసుకున్నాం. ఆ సమస్యల్లో భాగంగా ఇంతకుముందు ఇక్కడ మా యొక్క నీళ్లు సరిగా వచ్చాయి కాదు. అవన్నీ కూడా 1 by 1 రెక్టిఫై చేసుకుంటూ ఇప్పుడు నీళ్లు వస్తున్నాయని చెప్తున్నారు. ఇంకా బాగా వస్తే బాగుండని ఆశపడతా ఉన్నారు. అది కూడా ఇంకా రెక్టిఫై చేయడానికి ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయన్నీ తొలగించాం. ఇంతకుముందు వేసిన అమృతలో లైన్లో వాళ్ళు సరైన లెవెల్స్ తీసుకోకుండా పైప్ లైన్ను లే చేయటం మూలంగా ఈ సమస్యలన్నీ వచ్చినాయి. దాన్ని సరి చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఏమైనా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజలు ఎంతో అభిమానంతో ఓటేసి గెలిపించినందుకు వారికి సమస్యలు తెలుసుకుని వారికి సమస్యలు నెరవేర్చే దాంట్లో కృషిలో భాగంగా ఈ సకల జన సమ్మేళన యాత్ర చేస్తున్నాం. అలాగే ఇప్పటివరకు ప్రతి ఇంటికి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా సక్రమంగా అందించేలాగా ప్రయత్నం చేశాం. ఇప్పుడు అన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయి. ఇవాళ కూడా
మరి 3,000 రూపాయలు చొప్పున పెన్షన్దారులందరికీ కూడా ఉదయం 4 గంటల నుంచి 7-7:30 లోపల అందరికీ కూడా పెన్షన్లు అందించబడినాయి. మరి ఇలా ఇటువంటి పరిపాలన ఇంత సమర్థవంతంగా ఎవరైతే ఓటేసిన ప్రతిఫలానికి 5 సంవత్సరాలు మరి ప్రజలకి సేవ చేసిన ప్రభుత్వం ఇంతవరకు ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేదని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారంటే ఎక్కడ ఆశ్చర్యపడటానికి ఏం లేకుండా ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ప్రజలను ఏదో రకంగా మోసం చేయడానికి ప్రయత్నం చేసి మున్సిపల్ ఎలక్షన్ అవనివ్వండి, జనరల్ ఎలక్షన్ అవనివ్వండి, ఏదో వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చిన వాళ్ళకి నచ్చ చెప్పినట్టుగా మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుని ఓట్లు వేయించి వెళ్ళిపోవడమే తప్ప మళ్ళీ వచ్చి మీరు అనుకున్నట్టుగా జరుగుతుందా, ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది అని అడిగిన సందర్భాలు చరిత్రలో లేవు. అది ఇవాళ ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇవాళ మేము చేసిన మరి పరిపాలనకి మీరు పరిపాలన చూసి ఓటేమని ధైర్యంగా అడిగే పరిస్థితి ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తున్న కాపు సామాజిక వర్గం కూడా చంద్రబాబు అంటే బాగా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఆ వ్యతిరేకతని తగ్గించాలి ఏదో రంగాన్ని పవన్ కళ్యాణ్ని అన్ని రకాలుగా కూడా ప్రలోభపెట్టి అతని ప్రలోభానికి లోన్ చేసి అన్ని రకాలుగా ఆర్థికంగా అతన్ని ఒక రకంగా చెప్పాలంటే కొనుక్కున్నట్టుగా లెక్క. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆయన అడ్డం పెట్టుకుని కాపు సామాజిక వర్గం ఓట్లు వేయించుకోవాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది ప్రజలు అమాయకులు కాదు. ప్రజలే ఎంతో విజ్ఞులు, చాలా దూరదృష్టితో ఆలోచించి ఓటేసే సమయంలో వేస్తారు. 2014లో చంద్రబాబు నాయుడు మాటలు మోసపూరితమైన మాటలు నమ్మి ఓటేసిన దానికి 5 ఏళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, అతను ఇచ్చిన హామీలన్నీ ఏ రకంగా గాలికి వదిలేశాడో అది చూశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఇచ్చిన హామీలు కానీ, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కానీ అవి సమర్థవంతంగా అమలు చేసిన తీరు ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు. ఇన్ని చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. చంద్రబాబు నాయుడు చెప్పే మాయ మాటలు కానీ, చంద్రబాబు నాయుడు చెప్పమన్న మాటలు స్క్రిప్ట్ రాసిస్తే చదివే పవన్ కళ్యాణ్ మాటలు కానీ నమ్మటానికి ఎవరు సిద్ధంగా లేరు. నవ ప్రపంచాన్ని నిర్మించే శక్తి యువతకే సొంతమని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ బివి వీరేష్ కుమార్ తెలిపారు. ఏపీ నిట్లో 2 రోజుల పాటు నిర్వహించిన వల్కన్ జీ టెక్నో కల్చరల్ ఉత్సవాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడెం అగ్నిమాపక దళాధికారి జీవి రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్ సెల్ ఆధ్వర్యంలో రాకెట్ లీగ్ నిర్వహించారు. ఇలా ఎన్నో వినూత్నమైన ఆలోచనలతో చేపట్టిన అంశాలు అలరించాయి. మెకానికల్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో పెన్సిళ్లు, చాక్ పీసులపై గీసిన చిత్రాలు, బొమ్మలు ఆకర్షణగా నిలిచాయి. రాత్రి విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు మైమరిపించాయి. ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు. స్థానిక కోతిబొమ్మ సెంటర్ వద్ద పట్టణ ప్రగతి యూనిట్ అన్విత కంప్యూటర్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కేంద్రాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు బోళెం రామలక్ష్మి, మెహ్మా ఉద్యోగులు, డ్వాక్రా సంఘాల ఆర్పీలు, వైసీపీ నాయకులు, కొలుకులూరి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. లోపలికి వెళ్ళండి ధర్మరాజు గారు. ముందే వర్క్ చేస్తాం. మన తాడేపల్లిగూడెం 1వ వార్డుకి సంబంధించిన కీర్తి ఎస్ఎల్ఎఫ్ ఈ యూనిట్, ఈ గ్రూప్ వారికి మన టౌన్ టీఎల్ఎఫ్ ద్వారా ప్రభుత్వం
2,10,000 రూపాయలు విలువైన ఈ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ డిజైనింగ్ చేసే మెషిన్ని ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఒక 9,600 రూపాయల మెటీరియల్ కూడా ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇచ్చిన తర్వాత నెలకి ఒక 4,500 మంత్లీ కట్టాలి. అయితే ఇచ్చిన వెంటనే ఈ వీళ్ళు ఎవ్రీ మంత్ కట్టగలుగుతారు. ముందు స్టెబిలైజ్ అవ్వడానికి టైం కావాలి కాబట్టి కస్టమర్లు అందరూ వీళ్ళు ముందు చూసుకోవాలి కాబట్టి ఒక 4 నెలల వరకు ప్రభుత్వం వీళ్ళకి ఆర్థిక సహకారం, ఆ 4 నెలలు ఇన్స్టాల్మెంట్లు ప్రభుత్వం వీళ్ళ తరఫున కడుతుంది. మిగిలిన 5వ నెల నుంచి వీళ్ళు కొంచెం దీని మీద సంపాదించుకుని ప్రతి నెల కట్టాలి. అంటే ప్రభుత్వం ఉత్సాహవంతులైన మహిళా సోదరిమణులకి ఇలాగ ఉపాధి కల్పించడం కోసం ప్రోత్సహించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృతనిశ్చయంతో ఇటువంటి ఈ వర్క్ అన్ని చేసేలాగా వీళ్ళకి కేఎల్ యూనివర్సిటీలో ఒక 5 రోజులు ట్రైనింగ్ కూడా ఇచ్చారు ఫ్రీగా. వాళ్ళకి భోజనం అది పెట్టి అన్ని రకాలుగా కూడా మంచి ఏర్పాట్లు చేశారు. అంటే దీన్ని ఒకళ్ళు చూసి ఒకళ్ళు దీన్ని అడాప్ట్ చేసుకుని మన తాడేపల్లిగూడలో ఉన్న సోదరిమణులు వాళ్ళకి లేటెస్ట్ ట్రెండ్ ఫ్యాషన్ ఎలా అయితే ఉందో దానికి ఎక్కడో వెళ్ళి అధికంగా ధర చెల్లించకుండా ఈ షాపుల్లో ఇదే రెడీమేడ్ షాపుల్లో కానీ ఈ మెటీరియల్ క్లాత్ మెటీరియల్ కొనుక్కుని ఈ చేసిన వర్క్ ద్వారా కొనుక్కున్నాయి చేసుకోవాలంటే ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఎక్కువ వాళ్ళు లాభాలు దాంట్లో నుంచి తీసుకుంటానికి అవకాశం ఉంది. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే మన క్లాత్ ఏదైనా మనకు నచ్చిన కలర్ క్లాత్ తెచ్చుకుని వీళ్ళకి మన నచ్చిన డిజైన్ వాళ్ళకి చెప్తే దాన్ని ఆ కంప్యూటర్లో ఫీడ్ చేసుకుని అదే డిజైన్ తోటి వాళ్ళు కుట్టించే అవకాశం ఉంటుంది. రీజనబుల్ రేట్ కూడా తీసుకుంటారు. అందుకని ఇటు పట్టణంలో ఉన్న మరి మహిళా సోదరిమణులకి లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఆ ఫ్యాషన్ని కావాల్సిన రీతిలో తయారు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అట్ ది సేమ్ టైం రీజనబుల్గా తక్కువ రేటుకి చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన మరి మహిళల పట్ల ఆయనకు ఉండే మరి చిత్తశుద్ధి కానీ మహిళా లోకానికి ఎక్కడో దళారు చేతుల్లో మోసపోకుండా షాపుల్లో అధికంగా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా వాళ్ళకి నచ్చిన క్వాలిటీ క్లాత్ నచ్చిన కలరు అన్ని మ్యాచింగ్ తీసుకుని వాళ్ళకి ఇస్తే అన్నీ చేసిస్తారు. ఇది ఒక మంచి పరిణామం. ఇది మహిళలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇంకా ఎన్ని యూనిట్లు కావాల్సిన ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. టీఎల్ఎఫ్ వాళ్ళు మన తాడేపల్లిగూడెం టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ సమాఖ్యలకు సంబంధించిన ఓబీలు అందరూ కూడా దీన్ని అనుసరించి మిగిలిన వాళ్ళు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఇది అందుబాటులో ఉండేలాగా చేయాలని కోరుతున్నాను. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ గుడిలో శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున శర్మ బ్రహ్మత్వంలో అమ్మవారికి పూజలు జరిగాయి. ఆలయ కమిటీ చైర్మన్ కొట్టు అంజిబాబు ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో శుక్రవారం జరిగిన అన్న సమారాధనకు తెంగెళ్ల రామాంజనేయులు 20 కిలోలు ఉల్లపాయలు, ఆకాశపు ఈలి ఆంజనేయులు 26 కేజీల రైసు, మమ్మీ డాడీ డ్రెస్సెస్ వారు 26 కిలోల బియ్యం, కె వెంకట సుబ్బారావు 11 కిలోల రైసు సమర్పించారు. కాగా అన్నదాతలుగా భోగి వెంకట రాధాకృష్ణ, శివరామకృష్ణ కుమారి, మోహన్ పృథ్వీ, బాల మనోజ్ కుమార్లు వ్యవహరించారు. శ్రీ పరశురామ వారి యొక్క దివ్య క్షేత్రంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. మహిళలు వచ్చి భక్తులు వచ్చి అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈరోజు ఈ అన్న ప్రసాద వితరణకి మాకు సహకరించిన వారు జోగి వెంకట రాధాకృష్ణ గారు, జోగి శివరామకృష్ణ కుమారి గారు దంపతులు, అలాగే వాళ్ళ కుమారులు మోహన పృథ్వీ, బాల మనోజ్ కుమార్, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు ఈ అన్నప్రసాద వితరణకి మాకు సహకరించారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారు ఆశీస్సు ఉండాలని మేము కోరుకున్నాం. అలాగే 3వ తారీఖు శనివారం మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకి వాడపల్లి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవ విగ్రహాలు దేవస్థానం నుంచి వారు వచ్చి ఇక్కడ మన అమ్మవారు ఆవరణలో పెడతారు. 4 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు 7 ప్రదక్షిణలు చేసుకునే అవకాశం కల్పించాం. కావున భక్తులందరూ వచ్చి ఆ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుని 7 ప్రదక్షిణలు చేసి తదనంతరం స్వామివారి కళ్యాణం జరుగుతుంది.
స్వామివారి యొక్క దివ్య కళ్యాణం. ఆ దివ్య కళ్యాణం కూడా తిలకించి మీరందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళాల్సిన కోరి ప్రార్థిస్తాం. శుక్రవారం పురస్కరించుకుని మన గ్రామ దేవత శ్రీ 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 బల్సులమ్మ అమ్మవారి దేవాలయంలో జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి తెంగళ్ళ రామాంజనేయులు గారు 20 కేజీలు ఉల్లిపాయలు, ఆకాశపు ఈలాంజనేయులు గారు 26 కేజీల రైసు, అలాగే మమ్మీ డాడీ డ్రెస్సెస్ వారు ఒక 26 కేజీల రైస్ ని ఇచ్చి అమ్మవారి యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, వారు చక్కటి సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన గ్రామ ఎల్లువైనటువంటి అమ్మవారి అన్నదాన కార్యక్రమంలో మీ ఇళ్లలో జరిగేటువంటి పుట్టినరోజు పెళ్లి రోజు కార్యక్రమాలను పురస్కరించుకుని ఇక్కడ అన్నదానం జరిపి ఈ పేదల యొక్క ఆకలిని తీర్చి తద్వారా మీరు పుణ్యాన్ని అమ్మవారి యొక్క ఆశీస్సుల్ని పొందాలని మా ఉత్సవ కమిటీ తరఫున కోరి ప్రార్థిస్తున్నాము. డైమండ్స్ లయన్స్ సేవలు విద్యార్థులకు వృద్ధులకు అందేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొప్పిశెట్టి రమణయ్య అన్నారు. క్లబ్ సర్వీస్ చైర్మన్ లైన్ కోన శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ బోళ్ల రాము పుట్టినరోజు సందర్భంగా శ్రీ కనక మహాలక్ష్మి ఆలయ కమిటీ చైర్మన్ కాళ్ల గోపీకృష్ణ సహకారంతో దివ్యాంగులకు స్నాక్స్, స్టేషనరీ అందజేశారు. జోన్ చైర్పర్సన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు సూచనలతో క్లబ్ తరపున సేవా కార్యక్రమాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ కుదుం వెంకటేశ్వరరావు, ఎర్ర ఆంజనేయ స్వామి, దివ్యాంగ పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, పాఠశాల హెచ్ఎం జ్యోతి, ప్రత్యేక ఉపాధ్యాయుని చంద్రకుమారి, అంగన్వాడీ టీచర్లు సత్యవతి, నాగలక్ష్మి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. కోన శ్రీనివాస్ గారు, బోళ్ళ రాము గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలలో భాగంగా భౌతిక కేంద్రంలో పిల్లలందరికీ కూడా ఈరోజు స్నాక్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ పంచడం జరిగింది. అలాగే డైమండ్స్ లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం తరఫున మురళీకృష్ణరాజు గారు, అలాగే మా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు గారు, అలాగే మా కొప్పిశెట్టి రామయ్య గారు, డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు, వారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమాల్లో భాగంగా భవితా కేంద్రంలో చాక్లెట్లు, బిస్కెట్లు పంచడం జరిగింది. బేముడలు మండలం గుండుగులలో శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 55 మంది వికలాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమంలో భాగంగా సన్న బియ్యం పండ్లను అదే గ్రామానికి చెందిన దాట్ల అర్జునరావు అందజేశారు. శుక్రవారం జరిగిన అన్నదానాన్ని మత్తేవారిగూడానికి చెందిన ఉచ్చుల హరికృష్ణ వంశీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాతలను దివ్యాంగులు సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ నాయకులు దాట్ల రామకృష్ణరాజు, జిల్లా వికలాంగుల పోరాట సమితి అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం, ఏలూరు ఎంజేఎఫ్ సంస్థ మానేపల్లి రామారావు, పి పండరీనాథ్, పేరిచెర్ల శామ్యూల్ రాజ్, గేదెల శ్రీనివాసరావు, అరసంకల సోములు, రవి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు అలాగే జరుగుతున్నాయి. డొనేషన్ ఫోన్ చేసి మీకు ఎప్పుడు మీ దివ్యాంగులందరికీ మా ట్రస్ట్ ఎటువంటి అవసరం ఉన్నా సరే నేను పోరాడతా, నేను మీ ఎడకుండి నేను నడిపిస్తా. మీకు ఏదైనా కావాలంటే పైన వచ్చే అవకాశాలు కానీ ఏదైనా చెయ్యాలన్నా నేను మీకు తోడుగా ఉంటానని చెప్పారు. చాలా ఆనందంతో చప్పట్లు మన ఇంట్లో మన తల్లిదండ్రులే మనకు కొంచెం భారం ఉంది. ఆ పెన్షన్ వస్తేనో లేదా తెలుసుకోవాలి. అలాంటప్పుడు ఇలాంటి పెద్దవాళ్ళ సహాయం తీసుకుని మనందరం కొంచెం లబ్ధి పొందుతామని మామూలు కూడా తీసుకొచ్చి ఇక్కడ చూపించడం జరుగుతుంది. స్థానిక తణుకు రోడ్లోని జువ్వలపాలెం పరిధిలోని శ్రీ లలితాదేవి ఆలయం నందు శుక్రవారం సందర్భంగా శ్రీచక్రానికి విశేష పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. బొద్దాపు శ్రీనివాసరావు, ఉషారాణి దంపతులు, అప్పన్న రమేష్ కుమార్, లావణ్య దంపతులు ఆర్థిక సౌజన్యంతో శుక్రవారం ఆలయం వద్ద అన్న సమారాధన జరిగింది. కోటి నామ జపం సంకల్పంతో భాగంగా ఈ రోజు వరకు 17,62,000 శ్రీమాత్రే నమః నామాలు రాశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీ పొన్నంగంటి సుందర మల్లికార్జునరావు, జాయింట్ సెక్రటరీ పొన్నంగంటి కోటేశ్వరరావు, ట్రెజరర్ మోటుకు మర్రి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు గ్రంథి వీర్రాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు అన్నప్రసాద వితరణ చేసిన దాతలు అప్పన రూప వెంకట సత్యసాయి మణికుమార్ గారు అన్నప్రసాదాన్ని డొనేట్ చేసి ఉన్నారు వారి పుట్టినరోజు సందర్భంగా. అలాగే భక్తులు ఎవరైనా ఉంటే పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ తెలియపరిస్తే ఇక్కడ మేము అన్నప్రసాద వితరణ జరుపుతాము. భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. కూడా ఈవేళ డొనేట్ చేసి ఉన్నారు బొద్దన శ్రీనివాసరావు, ధర్మపత్ని ఉషారాణి గారు, వారు కూడా ఈవేళ అన్నప్రసాదానికి డొనేట్ చేసి ఉన్నారు. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు ఇరువురికి కూడా కలగాలని కోరుకుంటున్నాను. జోలపాలెం లలితా టెంపుల్లో శ్రీమాత్రే నమః అని నామజపం చేయించుతున్నాం. అది కోటి జపం చేయాలని సంకల్పం. భక్తులందరూ ఎవరు మటుకు వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుని కోటి నామ జపం చేసి ఎంత కౌంటింగ్ అయిందో అంత గుమస్తా గారు చెప్తే అది చెప్తాము. అలాగే శాశ్వత అన్నదానం పథకం కూడా పెట్టాము మేము. ఎవరైనా శాశ్వత అన్నదానం ఇచ్చే దాతలు 1,116లో వాళ్ళది ఫ్యామిలీ ఫోటో అన్నదానశాలలో పెడతాము. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు కోరిన రోజున శుక్రవారం, మొదటి శుక్రవారం, రెండో శుక్రవారం, అలా శుక్రవారం నాడు భోజనాలు పెడతాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతాం. ఉంగుటూరు మండలం చేబ్రోలోని నంబర్ 1 ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉంగుటూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు గనుమోజు వెంకటరమణ పాల్గొన్నారు. ఆరోగ్య సురక్షలో బీపీ, షుగర్ వ్యాధులకు ఉచితంగా మందులు ఇచ్చారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. విశ్వబ్రాహ్మణ సెక్రటరీ లావేటి శ్రీను, కోశాధికారి భోగలింగం తదితరులు పాల్గొన్నారు. వారంలో ఒకరోజు డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా దోమలు నివారిద్దామని తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని వేకర్స్ కాలనీ, ఎన్టీఆర్ జంక్షన్, కడకట్ల, యాగర్లపల్లి ఆరోగ్య కేంద్రాల పరిధిలోని వార్డుల్లో జరిగిన డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైవి లక్ష్మణరావు మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమల్లో క్షేత్రస్థాయి సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పనిచేయాలని సూచించారు. దోమల వృద్ధిని అరికట్టడానికి అందరూ సమిష్టి కృషితో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఆరోగ్య కార్యదర్శులు బేబీ, జయమేరి, సరళ, ఆదిలక్ష్మి, జ్యోతి, సరస్వతి, రజని, పూసమ్మ, కనకరత్నం, ఆరోగ్య సహాయకులు కాంతారావు, రామకృష్ణ, ప్రసాద్ బాబు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి గృహం దగ్గర ఉన్నటువంటి నెలకొన్నటువంటి అపరిశుభ్ర వాతావరణం ఏదైతే ఉందో అది ఆ యొక్క యాప్లో అప్లోడ్ చేయడం ద్వారా, అలాగే దానిని ఆ కన్సర్న్ శానిటేషన్ సెక్రటరీ లాగిన్లోకి వెళ్ళటం, ఆ తర్వాత దాన్ని రిట్రీవ్ చేయడం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికంటే ముందుగా ఎవరి గృహం వద్ద వాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీరు ఈ గృహంలో నిరుపయోగంగా ఉన్నటువంటి ఆ తడి చెత్త, పొడి చెత్త ఏదైతే ఉందో అది సేఫ్ సైడ్గా మీ దగ్గరికి వచ్చినటువంటి శానిటేషన్ సిబ్బందికి అందజేయాలి. అలా కాకుండా మరి ఎదురు ఉన్న డ్రైన్లో వేసినట్లయితే కనుక ఈ వాటర్ స్టాగ్నేషన్ అయిపోయి దోమ తెరడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. గుడ్డు దశ నుంచి దోమ దశకు రావడానికి కనీసం 7 నుంచి 15 రోజులు టైం తీసుకుంటుంది. కనుక మీరందరూ కూడా ప్రతి శుక్రవారాన్ని డ్రై డేగా పాటిస్తూ మీ గృహాల్లో లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్, కూలర్స్ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుని ఈ లార్వాల్ని ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేసినట్లయితే కనుక ఈ కీటక జనిత వ్యాధులు అంటే మరి మలేరియా, చికున్గున్యా, డెంగ్యూ, ఫైలేరియా వ్యాధులను అరికట్టాలంటే కనుక ఇవన్నీ కూడా మీ గృహాల వద్ద ఈ యొక్క డ్రై డే ఫ్రైడే కార్యక్రమం కొనసాగిస్తూ గణపవరం మండలం కాశీపాడులో శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య సహాయకులు నామాల రాజు నిర్వహించారు. ఆరోగ్య సిబ్బందితో కలిసి గ్రామంలో తిరుగుతూ ఇంటి పరిసరాల్లో కొద్దిపాటి నీరు నిల్వ ఉన్న దోమలు వృద్ధి చెందుతాయని, దానివల్ల అనేక వ్యాధులు వస్తాయని వివరించారు. దోమల నిర్మూలనంటే డ్రై డే ఫ్రైడే పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఏఎన్ఎం శివకుమారి, ఆశా కార్యకర్తలు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం దాసిపేట గ్రామంలో ఫ్రైడే డ్రై డేపై అవగాహన నిర్వహిస్తున్నాం. మరి దీని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి శుక్రవారం మరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. మరి దామకోట వల్ల వచ్చే వ్యాధులను అరికట్టడం, అది ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే అనవసర వస్తువులు అంటే కొద్దిపాటి వర్షపు నీరు కానీ లేదా ఏదైనా వాటర్ మన పరిసరాలు
చుట్టూ అంటే ఇంటి పరిసరాల్లో నిలవ ఉండడం వల్ల దోమ పెరిగి ఆ దోమ కాటు వలన డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కనుక దీన్ని అరికట్టాలంటే 4 రోజులకు ఒకసారి మనం వాడే నీటిని శుభ్రంగా పంపేసి దాన్ని ఆరబెట్టి అట్లాగే మళ్ళీ నీళ్ళు పట్టుకోవడం, ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ వెనకాల వాటర్ ఉంటుంది, ఆ వాటర్ వెనకాల కూడా దోమ పెరిగే అవకాశం ఉంటుంది కనుక వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ దోమ కాటుకు గురి కాకుండా. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.